విద్య ఇది. అండ్ తెలుగు వారికి మాత్రమే ఉన్న అదృష్టం ఇది. కన్నడ వాళ్ళు అప్పుడప్పుడు చేస్తున్నా చాలా తక్కువైపోయింది. అని తెలుగులో కొందరు దాన్ని పోషించడానికి పెంచడానికి కృషి చేస్తున్నారు. వాళ్ళు మన జయంతి గారు చాలా ప్రముఖులు. వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన హరికథ ఆర్టిస్ట్గా కూడా చాలా సంవత్సరాలు చేశారు అని చేస్తున్నారు. అక్కడ స్వామివారి సేవలో ఎప్పుడూ ఉంటారు, ఎప్పుడు పిలిచినా వెళ్ళి చేస్తారు. అండ్ మన భాగ్యం ఏంటంటే డెట్రాయిట్కి 10-15 సార్లు వచ్చారు. అండ్ నా భాగ్యం కొద్దీ నేను చాలాసార్లు వాడు హరికథ కాలక్షేపం వినడం అయింది. అండ్ ఇట్లాంటి రేరెస్ట్ కళలు మనమే అంటే మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు మనమే పోషించాలి. కాబట్టి ఆ కళను నిలుపుకోవడానికి మనం ఏం చేయాలో మన వంతు కృషి మనం చేద్దాము. ఆర్టిస్టులు వాళ్ళు ఇంత దూరం మన కోసం ఇండియా నుంచి వచ్చి ఇక్కడ టైమింగ్స్, ప్రయాణాలు అన్నీ ఓడ్చుకొని మనకి ఇంత దివ్యమైన కళను మనకు అందిస్తున్నారు. కాబట్టి మన వంతు సహాయం కూడా మనం చేద్దాము. ఇవాళ సావిత్రి గారు, జయంతి సావిత్రి గారు రుక్మిణీ కళ్యాణం చేయబోతున్నారు. రుక్మిణీ కళ్యాణం అంటే మనకు అందరికీ తెలుసు. ఫస్ట్ మెయిన్ రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వరించడం దగ్గర నుంచి ఆవిడ కళ్యాణం కోసం తాపత్రయపడ్డము, సందేశం పంపించడము, ఆ రోజుల్లోనే వాట్సాప్లో పంపించడం లాంటివన్నీ చేశారు ఆవిడ. సో అది వింటే చాలా మందికి శుభం కలుగుతుందని అందరికీ తెలుసు. పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి జరగడం కానీ ఇంకా శుభాలు జరుగుతాయి అంతే. దట్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళది. సో ఇవాళ సావిత్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము రుక్మిణీ కళ్యాణం జరిపించడానికి. చెప్తా ఇప్పుడు వేయాలి. అలాగే మృదంగంలో ఈ హరికథ కాలక్షేపానికి మనకు సహాయకరిస్తున్నవాడు వెంకటేశ్వర వెంకటరామ గారు. ఆయన కూడా డెట్రాయిట్ నివాసితులే. ఐటీ ఉద్యోగం చేసుకుంటూనే కళలకు ప్రోత్సాహన చేస్తూ అందరు కళాకారులు, చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు, ఆయన అందరు పెద్దవాళ్ళతో వహించారు. అలాగే చిన్నపిల్లలతో కూడా ఆయన సహకరిస్తారనమాట. సో ఈజ్ అ గ్రేట్ పర్సన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ టు. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వయలిన్లో మను వచ్చా. నాకు ఎక్కువ తెలియదు, బట్ ఐ నో దట్ యు ఆర్ బ్యూటిఫుల్ స్టూడెంట్ అండ్ యు ఆర్ సెంట్రల్ లర్నింగ్ అండ్ ఇట్ ఇస్ వి ఆర్ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ యాజ్ అ కంపెనీ ఆర్టిస్ట్. హ్యూస్టన్ నుంచి వచ్చారు. ఇప్పుడు హరికథ కళాకారులకు చిన్న అక్కడే ఉన్నాయి. మీలో ఎంతమంది ఇంకా చిన్నప్పుడు చూసిన హరికథలు గుర్తుందో లేదో తెలియదు నాకు. మనకు చిన్నప్పుడు హరికథలు అంటే లాంతర్లు పట్టుకొని, ఉడి దీపాలు పెట్టుకొని, ముందు కూర్చొని చెడతలు అవే గుర్తొస్తాయి మనకి. సో ఆ రోజులు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోదాము. So please sit back and enjoy. Thank you. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం ఉపాస్మయే శారదా శారదంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాద్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసమఘం భజే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జై శ్రీమద్రమారమణ గోవింద శ్రీకృష్ణ పరమాత్మకు రాంజనేయ వరద గోవింద పద్మావతి రమణ గోవింద వెంకటాద్రి మీద వరదేవమో వడే వెంకటాద్రి మీద వరదేవమో వడే వెంకటాద్రి మీద
హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో ఈనాటి డెట్రాయిట్ మహాపట్టణంలోని సుప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అలమేలుమంగా పద్మావతి సమేతంగా సర్వ వైభవాలతో వెలిగిపోతున్నారు స్వామివారు. వెంకటాచలపతి ఎంత ఉత్సాహంగా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ప్రసన్నంగా ఉన్నారో వెంకటేశ్వర స్వామి వారి రోజున ఆలయంలో. ఆయనకు ప్రియమైన శ్రవణ మాసం ఇది. శ్రవణ నక్షత్రం స్వామివారి అవతార నక్షత్రము. అందువల్ల ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమైన కళలతో ఉంటారట. అందులో మనకి కృష్ణ జన్మాష్టమి కూడా రాబోతోంది త్వరలో. ఈ శ్రావణ మాసంలో మనకి శ్రావణ బహుళాష్టమి నాడు ఇంకొక 3 రోజుల్లో ఉంది. సరిగ్గా సమయానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ కల్చరల్ కమిటీ పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం నేను వచ్చినప్పుడల్లా నేను అడుగుతూ ఉంటాను. ముందుగా నాకు ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఎన్నిసార్లు వచ్చానో మా పద్మ సనమ్మ గారు చెప్పినట్టు లెక్కలేదు. అన్నిసార్లు పిలిపించారు దేవుడి దగ్గరికి నన్ను. అందువల్ల నేను పేరున అందరికీ ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, ఈసారి పెద్దలందరూ కూడా మన కల్చరల్ పెద్దలు, మన కల్చరల్ భాగంలో విభాగంలో ఉన్నటువంటి వారు సంపత్ గారు, వారికి కూడా నేను నా యొక్క విన్నపాన్ని అందించడం జరిగింది. కానీ ఆ శుభ సందర్భంగా రుక్మిణీ కళ్యాణ కథాగానాన్ని చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని కలిగించారు. పేరున కూడా ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు డెట్రాయిట్ మహాపట్టణంలో. ఈ హరికథాగానాల కారణంగా బంధుత్వం కలిసినటువంటి ఆత్మబంధువులు అన్నమాట, భగవద్ బంధువులు. వారందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలతో, అమ్మాయి నా సోదరీమణి రమా కాకుల వరకు మరియు అమ్మాయి పద్మ సనం ఎప్పటి నుంచో పరమమిత్రులు నాకు వాళ్ళందరూ కూడా. ఇక్కడ నేను ఈ డెట్రాయిట్కి వస్తున్నానంటే నన్ను ఎక్కువగా ఆదరించేటువంటి వారిలో మా నోరి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. నేను వారికి కూడా నేను ధన్యవాదాలను తెలియజేస్తూ, ఎక్కడో హ్యూస్టన్ పట్టణం, మరి ఎక్కడో ఇక్కడ ఉన్నటువంటి డెట్రాయిట్, అంత దూరం నుంచి ఇక్కడికి బంధువులు ఉన్నారన్నటువంటి ఒక కారణం మాత్రమే మా వచ్చా శశిధర్ గారు, వారి తల్లి గారు, వారి భార్యామణి అమ్మాయి మైథిలి, వారి కుమారులతో సహా అత్తవారింటికి వచ్చినటువంటి అల్లుడు అనమాట. ఎందుకంటే వేసవి విడిది. డెట్రాయిట్ మహాపట్టణంలో పుణ్యం పురుషార్థం, అర్థం పరమార్థం రెండు కలిసి రావాలి. అర్థమేమో అయిన వాళ్ళందరినీ చూడడం, పరమార్థమేమో వాళ్ళ అబ్బాయి చేత వైలెన్ వాయింపజేయడం అనమాట. వాళ్ళ జీవితాన్ని అలా అంకితం చేసినటువంటి దంపతులు పిల్లల ఆర్ట్ కోసమని. చిన్న అబ్బాయి నాన్న ఏమో మృదంగా వాయించగలడు, చక్కగా ఆయన మృదంగా నేర్చుకుంటున్నాడు. అబ్బాయి ఏమో మను సుమారు దగ్గర ఆయన 8-9 సంవత్సరాలుగా వైలెన్ నేర్చుకుంటున్నాడు. అరంగేట్రం పూర్తయింది. పోయిన సంవత్సరం నాకు 20 ప్రోగ్రాంలు వాయించాడు ఆయన వైలెన్. ఈసారి నా యాత్రలో ఈరోజు 10వ ప్రోగ్రాం అనమాట ఆయనకి. ఈసారితో మా యాత్ర పూర్తవుతోంది. అందువల్ల అబ్బాయి మనం కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా వెంకట గారు అయినట్లయితే ఆయన పరమ భాగవత ప్రియులు వారు. ఒక్క పిలుపు నేను వారి సహాయాన్ని కూడా మీ సపోర్ట్ ఉండాలి మృదంగం పైన అని. అసలు ఇంకా 2వ మాట వారి ధర్మపత్ని గారు అమ్మ, వారు కూడా ఆవిడ పేరు నాకు సరిగ్గా తెలియదు, భారతి గారు. ధన్యవాదాలు తెలియజేస్తూ, సకుటుంబంగా వచ్చారు ఇక్కడికి చాలామంది. వీరందరికీ కూడా పేరున నేను ఇంకెవరి పేరన్నా మర్చిపోయానా ధన్యవాదాలు తెలియజేస్తూ, తిరుపతి దేవస్థానంలో హరికథ ఉద్యోగమే చేశానండి. మా హరికథలకు ఉద్యోగం ఎక్కడన్నా ఉందంటే తిరుపతి దేవస్థానంలో మాత్రమే ఉంది. అందువల్ల సంగీత లెక్చరర్స్
మ్యూజిక్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉంటారు, కానీ హరికథకు ప్రొఫెసర్స్ వాళ్ళందరూ ఉండరు. మాలా కథాగానాలు చేసి ప్రచారం చేసే వాళ్ళే ఉంటారు అనమాట. అటువంటి ఉద్యోగాన్ని ఇచ్చారు. 30 ఏళ్ళు సర్వీస్ చేశారు, 92 నుంచి 23 వరకు రిటైర్మెంట్ అయిపోయారు. అందువల్ల ఇప్పుడు గురువు గారిని అనమాట అందరికీ కూడా హరికథాగానాలు, ఇండియాలో ఉండేటువంటి అమ్మాయిలందరికీ చక్కగా హరికథాగానాలు, అమెరికాలో ఉత్సాహం ఉన్నటువంటి వారు నేర్చుకుంటాం అనుకునేటువంటి వారికి హరికథాగానాలను ఒక గురువుగా నేను నేర్పిస్తూ నా జీవితాన్ని నేను గడుపుతూ ఉన్నా. నాకు అవకాశం ఉన్నంతకాలం కూడా ఈ హరికథాగానాన్ని ప్రచారం చేయాలని నా కోరిక. నా గురువులు మహానుభావులు. నేను నేర్చుకున్న మొదటి కథ రుక్మిణి కళ్యాణం. మా గురువు గారు లోక కళ్యాణం జరగాలి అని చెప్పనని ఈ కథాగాన్ని నేర్పించడం జరిగింది. వడ్లమాని నరసింహదాసు గారు మా గురువు గారి పేరు. మాకు ఈ హరికథా విద్యాభిక్షను మా హరిదాసులు వందలాది మందికి ప్రసాదించిన ఆది గురువులు హరికథ రచయిత శ్రీమద్ అచ్చాడ ఆదిభట్ట నారాయణదాసు గారు. వారిని హరికథా పితామహులు అన్నారు. అన్నమాచార్యుల వారిని ఎలా పదకవిత పితామహులు అన్నారో అలాగే మా గురువు గారిని, మా హరికథ ఆది కవులను వారిని హరికథా పితామహులు అన్నారు. అందువల్ల వారు రచించిన, నారాయణదాస్ గారు రచించినటువంటి రుక్మిణి కళ్యాణాన్ని, అమ్మాయి ఇందాక చెప్పారు, ఎవరికైనా పెళ్లి కావాల్సిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉన్నారంటే వారైనా వాళ్ళ తల్లిదండ్రులు విన్నప్పటికీ కూడా తప్పకుండా వివాహం జరుగుతుందని చాలా మందికి జరిగాయి. ఇక్కడ చాలా మంది సిద్ధంగా ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలతో ఉన్నటువంటి వారందరి చిరంజీవులకు కూడా చక్కనైనటువంటి రుక్మిణీ కృష్ణుని యొక్క కళ్యాణ దివ్యమైన అక్షరాలన్నీ కూడా పడి కలిగి వారికి వివాహితులు కావాలని కోరుతూ, నారాయణదాసు గారికి ఒకే ఒక్క అమ్మాయి పుట్టిందిట. సావిత్రి హరికథ రాస్తే ఆయనకి సావిత్రి అనే అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టింది కానీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే 16 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్లి అవ్వలేదు. చాలా లేట్ మ్యారేజ్ అనమాట అప్పట్లో. 16 ఏళ్ళని మా అమ్మాయికి 16 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు చేస్తావయ్యా పెళ్లి అంటున్నారట. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారట, రుక్మిణి కళ్యాణం రాయరా నాయన, ఆ రుక్మిణి కళ్యాణం రాసిన తర్వాత నువ్వు ఒక హరికథ చెప్పావంటే పాపాయి విందంటే తప్పకుండా పెళ్లి అయిపోతుంది అని. అప్పుడు వారు రుక్మిణి కళ్యాణాన్ని రచించారట. రచించగానే వారి అమ్మాయికి చక్కనైనటువంటి వివాహం జరిగింది. ఇప్పుడు వారి వంశం వాళ్ళు 7 తరాల వాళ్ళు ఉన్నారన్నమాట. ఇప్పుడు 7వ తరం వాళ్ళు నా దగ్గర హరికథాగానం నేర్చుకుంటున్నారు, న్యూజెర్సీ నుంచి. జై చక్కని హరికథ గురుకులం అండి. గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి కపిలేశ్వరపురము అని, ఆ గోదావరి నది ఒడ్డున ఆ ఊరి జమీందారులు ఎస్విపిడికే సత్యనారాయణరావు గారని, తర్వాత రాజరాజేశ్వరమ్మ గారిని, వారి బంధువులు కూడా ఉన్నారు మన డెట్రాయిట్లో చాలా మంది. ఆ పుణ్య దంపతులు ఏ కళను మనం ధరించాలి అనుకుంటే వారు చెప్పారట, హరికథను ధరించండి ముందరా. ఎన్నేళ్ల క్రితం చెప్పారండి? 55 ఏళ్ల క్రితం చెప్పారట. 55 ఏళ్ల క్రితం వచ్చినటువంటి గురుకులం మాది హరికథా గురుకులం. అటువంటి మాకు ఉచిత విద్యాభిక్ష, వసతి, భోజనము. ఎందుకంటే విద్యతో సమానమైనటువంటి దానం ఇంకేమున్నదండి. అటువంటి విద్యాభిక్షను పెట్టిన మా జమీందారు దంపతులకు అనేకమైన ప్రణామాలను చేస్తే ఆలస్యం చేయకుండా మంచి అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలతో, అంతకన్నా ఇచ్చినటువంటి మహాకవీశ్వరుడైనటువంటి బొమ్మెర పోతన్న గారి యొక్క పద్యాలతో, రుక్మిణి కళ్యాణంలో భాగవతంలో ఉన్నటువంటి పద్యాలతో ఈరోజు మన కథాగానం చేసుకుందాం. మా మనుకి, తర్వాత శ్రీ వెంకట గారికి నేను అనేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, మునుగు పరీక్షిత్ భూవరుండు సుఖముని నాదు నటిటు అల్పు మునుగు పరీక్షిత్ భూవరుండు సుఖముని నాదు నటిటు అల్పు అనగ రుక్మిణి పరీక్షిత్ మహారాజు గారు పాండవుల యొక్క ముని మనవడైన మనవడు. అటువంటి పరీక్షిత్ మహారాజు గారికి 7 రోజుల్లో మరణం ఉందని తెలిసింది. నెత్తినూరు బాదుకుంటే మాత్రం మృత్యుదేవత ఆగిపోతుందా? అందువల్ల ఆయన అదంతా విచారించలేదు. ఒకటే అన్నాడు, కొంతమందికి ఆలస్యంగా వస్తుంది మృత్యుదేవత,
నా మీద ప్రేమ కొద్ది కొంచెం ముద్దుగా వచ్చింది. నా అదృష్టం ఏంటంటే నేను చనిపోతానని నాకు తెలియడం. చెప్పా చేయకుండా తీసుకెళ్ళిపోతే శరీరాన్ని కాస్త భగవన్నామస్మరణం చేయడానికైనా, భగవంతుని గురించి తలుచుకోవడానికైనా, మోక్ష మార్గాన్ని పొందడానికైనా కాస్త అవకాశం కావాలి కదా. ఈ 7 రోజులు అవకాశం ఇచ్చాడు దేవుడు అన్నారు. ఎంత మహానుభావుడంటే కృతయుగంలో 4 పాదాల ధర్మం నడిచేది, కలియుగంలో ఒంటి కాలి మీద నడుస్తుందట. ఈయన 4 పాదాల ధర్మాన్ని నడిపించాడండి. కృతయుగం ధర్మాన్ని కలియుగంలో నడిపించాడు పరీక్షిత్ మహారాజు గారు. అంత పుణ్యాత్ముడు. వేలాది మంది మహర్షులందరూ కూడా వచ్చారు ఆయన చూడడానికి. వస్తే అప్పుడు అన్నారు, నీకు మృత్యువును తప్పించలేం కానీ నీకేం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడండి. ఏం చెప్పాడు అని అంటే, నేను మోక్షాన్ని పొందాలి అని. అయితే భాగవతాన్ని విను అన్నారు. ఆ భాగవతాన్ని వినమని వ్యాస భగవానుల వారు ఆయన కుమారుడైనటువంటి శుకయోగీంద్రుల వారిని పిలిపించి 7 రోజుల పాటు ఆయన దగ్గర ఉంచేశాడండి. ఒంటి స్తంభం మేడలో ఉన్నాడు ఈయన. 7 రోజుల లోపల ఎత్తుకుపోతాడేమో మృత్యుదేవత. కనీసం 7 రోజులన్నా ఉంటే భగవంతుడిని నేను తలుచుకోవడం చాలు నేను ధరింపబడ్డానికి అని ఆయన ఏం చేశాడండి మహానుభావుడు. ఒంటి స్తంభం మేడలో ఉన్నాడు ఆయన. 15 నిమిషాలు తప్ప ఎక్కడా నిలబడ్డాడు శుకయోగీంద్రుడు. అటువంటి వాడు 7 రోజుల పాటు ఉన్నాడండి పరీక్షిత్ మహారాజు గారికి భాగవతాన్ని వినిపించడానికి. ఎందుకు 7 రోజులు ఉన్నాడో తెలుసా అండి? కలియుగంలో ఉండేటువంటి వాళ్ళకి పరీక్షిత్ మహారాజు గారి పేరు చెప్పినా కూడా కలిపురుషుడు అక్కడ రాడు. ఎవరి పేరు వినిపించినట్లయితే అక్కడ కలిపురుషుడు రాడో అటువంటి పరీక్షిత్ మహారాజు గారు ఉద్ధరించాలి. ఆయన విన్నటువంటి భాగవతాన్ని వింటే లోకమంతా కూడా ఉద్ధరింపబడాలని 7 రోజుల పాటు ఉండిపోయాడు శుకయోగీంద్రుడు. భాగవతాన్ని వినిపిస్తున్నాడు. అటువంటి సమయంలో రుక్మిణీ కళ్యాణం వచ్చిందిటండి. ఆ రుక్మిణీ కళ్యాణం రాగానే ఈయన అంటున్నాడు అన్నమాట, మహానుభావులైనటువంటి శుకయోగీంద్రుల వారు, ఏమీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏమీ శుభాకారమిక్షోప కన్నుల కథిలాధల బొంగుగలు కూచుండు. ఏ భగవంతుడి యొక్క గుణగాథలు విన్నట్లయితే జన్మ జన్మాలలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందో అటువంటి భాగవతాన్ని నీకు వినిపిస్తున్నానయ్యా అన్నాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు గారు అడిగారు, అది కాదు మునీశ్వర, అసలు ఈ ప్రపంచ పటంలో ఆ విదర్భ ఎక్కడున్నది, ఈ ద్వారక ఎక్కడున్నది? విదర్భ ఏమో అమ్మవారు రుక్మిణీదేవి ఉండేటువంటిది, ఈ ద్వారక ఏమో కృష్ణ భగవానుడు ఉన్నటువంటిది. ఎంత దూరం చూడండి. ఇద్దరికి పరిచయం ఉందా? లేదు. బంధుత్వం ఉందా? లేదు. ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అసలు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? ఎలా కలిశారు? ఎలా కృష్ణుడు ఎత్తుకొని పోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు? అసలు ఆ రుక్మిణీ కృష్ణుడు చెప్పండి నాకు అన్నాడు. అనగానే పరమానంద భరితుడైపోయారండి శుకయోగీంద్రుల వారు. రుక్మిణీ కృష్ణుల కళ్యాణం చెప్పమన్నావా? ఎంత చెప్పినా ఏ కథ అయితే తనివి తీరదో అదే రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణ కథ. అందువల్ల నీకు శ్రద్ధగా వినిపిస్తున్నాను వినవయ్యా పరీక్షిత్ మహారాజా అని ఆ శ్రీకృష్ణ భగవానుడికి రుక్మిణీదేవికి జరిగిన కళ్యాణ కథను చెప్తున్నారండి. జయ శ్రీమద్రమణ గోవింద గోవింద, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద. దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుడికి రుక్మిణికి జరిగినటువంటి కళ్యాణ కథను తెలియజేస్తున్నారు. అప్పుడు సుఖయోగి మోక్ష తత్వార్థ భోగి శిష్టవర్తనుడు పరీక్షితుతోడ సూర్య రుక్మిణి పెండిలి సల్పి కొనుట వినుల విందుగాగా వినిపించినట్లు. అందువల్ల
మాకు ఇచ్చేటువంటి దివ్యమైనటువంటి అమృత ఔషధం ఏమిటి అంటే గోవిందనామస్మరణ మాత్రమే. భక్తులందరూ మళ్ళీ రేపటి నుంచి మిమ్మల్ని ఇంత గట్టిగా ఎవరు అనిపిస్తారండి గోవిందనామాన్ని? మాలాంటి హరిదాసులు వచ్చినప్పుడు అనిపిస్తారు అనమాట. అందువల్ల ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద. రుక్మిణి అమ్మవారు విదర్భ పట్టణాన్ని పరిపాలించేటువంటి పరీక్షిత్ మహారాజు గారు, క్షమించండి, ఆ విదర్భ పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి భీష్మక మహారాజు గారు. భీష్ముడు కాదండి, పాండవుల యొక్క తాతగారు, కౌరవుల తాతగారు అవుతారు. ఈయన భీష్మకుడు, ఆయన భీష్ముడు. అటువంటి భీష్మక మహారాజు గారు ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. కుండినపురము వాళ్ళ రాజధాని, విదర్భ రాజ్యం వాళ్ళది. అందువల్ల అటువంటి రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తున్నారు. 5 కొడుకులు ఉన్నారు. అందులో పెద్దవాడు మాత్రమే మనకు కావాలి, వాడి పేరు రుక్మి అన్నమాట. ఉపకారం చేసేవాడి గురించి అన్న చెప్పుకుంటారు, లేదంటే అపకారం చేసేవాడి గురించి అన్న చెప్పుకుంటారు. అందువల్ల వీడు అపకారం చేసేటువంటి వాడు వీడిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందువల్ల అటువంటి రుక్మిణీదేవి అమ్మవారి యొక్క పెద్ద అన్న, అటువంటి వాళ్ళు 5 ఉన్నారు అన్నదమ్ములు. మొత్తం వాళ్ళు 6వ సంతానం, ఆఖరి సంతానం కన్యారత్నమైనటువంటి రుక్మిణి అమ్మవారు. పేరు పేర బొమ్మ పెళ్ళిళ్ళు గావించి వెలదులతో బియ్యమందు చిన్నారి తలంపే మనందు శ్రీ రుక్మిణి బాల్యము దశ చెప్పే దశకల్యము విను శ్రీ రుక్మిణి బాల్యము. మహానుభావుడైనటువంటి ఆయనకి పుట్టింది కన్యారత్నం మహాలక్ష్మి రుక్మిణి అమ్మవారు. అమ్మాయికి చక్కగా పేరు పెట్టారు రుక్మిణి అని. రుక్మము అంటే బంగారంట, లేదా మెరుపు తేగట. అమ్మాయి అంత పచ్చగా చక్కగా అందాల బొమ్మ, బంగారు భరిణ రుక్మిణి అమ్మవారు. చిన్నతనం నుంచి కూడా పిల్లలతో ఆడుకుంటూ ఉండేది ఆమె చెలికెత్తలతోటి. బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, ఇప్పట్లాంటి వీడియో గేములు తప్ప పిల్లలకి వెళ్ళలేవు. మరి అప్పట్లో పాపం బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకునేవారు. చిన్న చిన్న బొమ్మలను పెట్టుకునే పిల్లలందరూ, అమ్మాయిలందరూ కూడా. అలా బొమ్మ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఏం చేసేదిటండి? చెలికత్తెలతోటి బియ్యాన్ని అందేదిటండి ఆవిడ. చెలులతో బియ్యమందు వాళ్ళ అమ్మగారు అడిగేది, వసై మనమేమో చక్రవర్తులమే, సార్వభౌములమే, నీ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళతో నువ్వు బియ్యం అందుకుంటావేమిటి అని. అమ్మ, నాకు నేను వాళ్ళు ఒకలాగే అనిపిస్తానే, నాకు రాజుల యొక్క కుమార్తెలైనా ఒకలాగే అనిపిస్తారు, నా దగ్గర పనిచేసే చెరికెత్తలైనా ఒకలాగే అనిపిస్తారని. విశ్వమాతృతత్వం అన్నమాట అది, జగన్మాత యొక్క ప్రథమ లక్షణం అన్నమాట అది. ఆవిడ అలా అంటూ ఉండేదిట. ఇంకా ఆ బొమ్మల పెళ్లిళ్ళ పేర్లు చెప్పి గుజ్జన గూళ్ళ వంటలు వండు, గుజ్జన గూళ్ళు వండి అందరికీ వడ్డించేదిటండి. అవి గుజ్జన గూళ్ళే ఏమన్నా నా ప్రతిరోజు సందర్భంగా బొమ్మల పెళ్లిళ్ళు జరిగినప్పుడల్లా ఎందరికో దాన ధర్మాలు చేసేది ఆవిడ. కష్టంలో ఉన్నారంటే ఓర్వలేకపోయేది. చక్కనైనటువంటి హంసలకు నడకలు చెప్పేదిట, చిలుకలకు పలుకులు నేర్పేదిటండి. ఇలా సర్వ శుభలక్షణాలతో అమ్మవారు పెరిగి పెద్దదవుతోంది. అలా పెరిగి పెద్దదవుతూ ఉన్నటువంటి సమయంలో ఆవిడికి తీర్థయాత్రలన్నా, పుణ్యక్షేత్రాలన్నా, మహనీయులన్నా, మునీశ్వరులన్నా, పండితులన్నా, గాయకులన్నా, తీర్థయాత్రలు చేసేవారన్నా ఆమెకు పరమ ప్రీతి. ఎవరెవరు ఎక్కడెక్కడ యాత్రలు చేసి వచ్చినా వాళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి మహాలు ఏర్పాటు చేసింది ఈవిడ. వారికి భోజన వసతులతో సహా వాళ్ళందరికీ అవన్నీ ఏర్పాటైన తర్వాత ఈవిడ వెళ్ళి వాళ్ళని పలకరించేదిట. మీరు ఏ ఏ తీర్థాలకు వెళ్ళారు, ఏ ఏ క్షేత్రాలు చూశారు, ఏ ఏ దేవుళ్ళని దర్శనం చేశారు అని చెబుతూ ఉంటే అందరూ అన్ని వివరాలు ఆవిడకి చెప్పేవారట. వాళ్ళందరూ చెప్పేటువంటి ఒకే ఒక్క సారాంశం ఏమిటో తెలుసా అండి? ఈ జన్మనెత్తినందుకు ద్వారకానగరంలో ఉన్న కృష్ణయ్యను చూడని కనులు కనుల. నువ్వు ఎన్ని తీర్థాల్లో అయినా ములుగు, ఎన్ని క్షేత్రాల కన్నా వెళ్ళు, ఎన్ని దాన ధర్మాలన్నా చెయ్యి, ద్వాపర యుగంలో అవతరించినటువంటి కృష్ణ భగవానుడిని చూడని కనులు కనులా అని ఆ కృష్ణుడి గురించి అందరూ చెప్తుంటే వాళ్ళ గురువు గారు ఉన్నారు. అగ్నిజ్యోతుడు అనే పేరు కలిగినటువంటి మహానుభావుడు ఉన్నాడు. ఆయన అడిగినట్టు ఎవరి కృష్ణ భగవానుడు గురువు గారు, ఈ వివరాలు ఏమిటో నాకు చెప్పండి అందుట. అంటే ఆయన ఎంతో ప్రేమగా అమ్మాయికి ఒక చక్కనైనటువంటి చలువరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చి చెప్పారటండి. ఎవరు చెప్పారట? కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం.
వందారు జనమాదారం వందేహం యదునాదనం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మకు. అమ్మాయికి చెప్పారట శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారము శ్రీకృష్ణ అవతారము. స్వామివారు ఎత్తినటువంటి అవతారాలు చాలా ఉన్నాయి. ఒక మత్స్యముగా, ఒక కూర్మముగా, ఓ వరాహంగా ఎన్ని అవతారాలు భగవానుడు ఎత్తినప్పటికీ కూడా కృష్ణ అవతారం పరిపూర్ణమైనటువంటి విష్ణు అవతారం అన్నాడు. అమ్మాయికి ఆ మాట చెప్పి విగ్రహాన్ని ఇచ్చాడట. ఈ కృష్ణుడిని నువ్వు ఏ భావనతో పూజిస్తావో, ఆ కృష్ణుని ఏ భావనతో నువ్వు అర్చిస్తావో ఆ కోరికను నెరవేర్చి ఆ స్వామిని నీ వాడవుతాడమ్మాయి. ఈ కృష్ణ భగవానుని పూజించుకొని ఆ చక్కనైనటువంటి చురువరాతి బలరాతి విగ్రహాన్ని ఇచ్చారు అమ్మాయికి. ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే ఇచ్చారో ఆ కృష్ణుడిని నారాయణుడిగా ఆమె తెలుసుకున్నది. ఎందుకంటే ఆవిడ దగ్గరికి అనేక మంది మహర్షులు వస్తున్నారు, అనేక మంది వేదాంగ విధులు వస్తున్నారు, మంచి పండితులు వస్తున్నారు, మంచి జ్ఞానులు వస్తున్నారు. వాళ్ళందరినీ అడిగింది, ఈ కృష్ణుడి గురించి మీకేం తెలుసో చెప్పండి అందుకే ఎవరైనా అనేటప్పటికీ వాళ్ళు చెప్పారట. ఏమని చెప్పారట అమ్మాయికి? చక్కగా కృష్ణ తత్వాన్ని గురించి చెప్పారట. వసుదేవసుతం దేవం కంసచానో రమర్దనో దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. క్షీరపయోనిధిలో కులశేషుని పర్యంకముగా, క్షీరపయోనిధిలో కులశేషుని పర్యంకముగా కారుణ్యలో సిరియును మానవులు క్షీరపయోనిధిలో కులశేషుని పర్యంకముగా కారుణ్యలో సిరియును మానవులు శ్రీకృష్ణ భగవానుని గురించి సాక్షాత్తు నారాయణుడైన పూతనను సంహరించిన వాడు. ఒక రాక్షసుల్ని చాలా మంది చంపారు కదా అండి. మరి ఈ కృష్ణుడు అంత గొప్పగా చెప్తున్నారు ఏమిటి అని. రాక్షసుని చంపడం సహజమే, అది కూడా గొప్ప విషయం. కానీ ఇంకా ఎందుకైనా అంత గొప్పవాడు అయ్యారంటే, ఏ పూతన తనకు పాలిచ్చి చంపాలని వచ్చిందో, విషపు పాలతో తను చంపాలని వచ్చిందో, ఆమె విషాన్ని ఇచ్చి చంపడానికి వచ్చినప్పటికీ కూడా అమ్మ అనే పేరుతో వచ్చింది. అమ్మలాగా పాలిచ్చింది. కావాలని ఒక గుట్టగా మింగేసాటి కూడా విషపు పాలు. ఎందుకు మింగాడో తెలుసా? పాలు ఇవ్వడానికి వచ్చిన అమ్మకి మోక్షాన్ని ఇవ్వాలి. అందువల్ల ఒక గుట్టగా తాగి ఏం చేశాడండి? పూతనకి ఏం చేశాడు? ఆయన మోక్షాన్ని ఇచ్చేసాడండి. అటువంటి కృష్ణ భగవానుడి యొక్క గోవర్ధనోద్ధరణము, ఆయన బ్రహ్మాండమైనటువంటి కాళీయ మర్దనము, రాక్షసుల యొక్క సంహారము, గోపికాజన పాలనము, ఎన్నో కథలన్నీ చెప్తుంటే ఆవిడకి అర్థమైపోయింది. ఇంకా యుక్త వయస్సు కూడా వస్తుంది కదా. అందువల్ల ఆవిడ అనుకుంటుంట, కృష్ణుడు తప్ప ఇంకా నేను పెళ్ళాడదగినటువంటి వాడు ఎవరు లేరు అనుకుంటుంట. ఎలాగైనా కృష్ణ భగవానుడి పాదాల దగ్గర తన జీవితం గడవాలని అనుకుంటుందిట. అమ్మాయికి 16 ఏళ్ల వయస్సు వచ్చిందండి. ఎంత చక్కగా ఉన్నది అమ్మాయి. తల్లిదండ్రుల యొక్క చల్లని అనకువ అన్నల చేరికమన్నయోను పిన పెద్దల ఎడ వినయము అనయము సత్యమాడుట మంచి సాడనుట
ప్రియమున ప్రోచుట హరిని పతిగా గోరి ఆశవడుట జగము ముత్తు కన్న సొగసున కొనువల్ని మరుకటారి యౌసుమా వయారి మారులచ్చి నుగుటారు వయసు వచ్చి కొరికె మరుగు కొమ్మ చూపు బంగారు తల్లి సద్గుణాల రాశి, మహా సౌందర్య రాశి, జగన్మోహనమైనటువంటి సౌందర్యంతో వెలిగిపోతుంది ఆమె. గుణాలు అంతకన్నా గొప్పగా ఉండాలండి. సౌందర్యం ఎంత గొప్పదో, సౌందర్యం గొప్పదే. భగవంతుడిచ్చినటువంటి సౌందర్యం అది, దేవుడిచ్చినటువంటి సౌందర్యం అది ఎంతో గౌరవనీయమైనది. దానికి మించిన సద్గుణ సౌందర్యం కూడా అవసరం కదా. ఈ అమ్మవారి రుక్మిణీదేవికి తల్లిదండ్రుల దగ్గర చల్లనైనటువంటి అణకువ, అన్నల దగ్గర చనువు ప్రేమ, ఆ పైన గురువుల పైన భక్తి, అందరి దేవుళ్ళ పైన కూడా ఎనలేనటువంటి భక్తి. గురువులంటే ఎంతో ఆదరణ. అలా ఉండాలండి. గురువులంటే ఆదరణ. పిల్లలకి ఎంతో భక్తిగా ఉండాలండి. గురువుగారు చెప్పారనమాట, శిష్యులందరినీ చేర్చుకుంటున్నారంటే మిగిలిన గురువులు కోపం వచ్చిందిట. ఏమయ్యా, వైష్ణవుల శిష్యులైన చేర్చుకుంటావా, శైవులైనటువంటి శిష్యులను చేర్చుకోవా? నువ్వు గురువు కదా, నీకు శైవం వైష్ణవం తేడా ఉండొచ్చా? కాబట్టి నువ్వు అందరినీ కూడా ఆదరించాలి అన్నట్ట. గురువుగారు సరేనని, ఒరేనానా వైష్ణవుల పార్టీ అటు, శైవుల పార్టీ ఇటు, అడ్డనామాలు ఇటు, నిలువునామాలు అటు అన్నట్టు. ఎవరి పిల్లలు వచ్చారు, బాగా చేరేరండి. వాళ్ళ పనులు వాళ్ళకి అప్పగించేశారు గురువు గారు. ఓ రోజున గురువు గారు పాపం యాత్రకు వెళ్ళొచ్చారు. కాళ్ళు పీక్కుపోతున్నాయన్నమాట. కాశీ దాకా వెళ్ళొచ్చారు పాపం. ఒరే కేశవ్ అన్నారు గురువు గారు అన్నట్ట. ఒరే శంకర్ అన్నట్ట. ఆ గురువు గారు వచ్చారు అన్నాడు. ఎడమ కాలు నీది, కుడి కాలు వాడిది. కేశవుడైనటువంటి నాకు ఎడమ కాలిస్తారా గురువు గారు? శివుడైనటువంటి వాడికి కుడి కాలిస్తారు. మీకు దండం పెడతారు, రెండు నా కాళ్ళేదా నాయన. కాబట్టి మీరు మాట్లాడకుండా నా రెండు కాళ్ళు పట్టి కాస్త గురువు గారి సేవ చేయండి రా, మాట్లాడడానికి వీల్లేదన్నట్ట. అలా అన్న తర్వాత ఇద్దరు కాళ్ళు పెడుతున్నారు. శివ 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 అంటున్నట్టు, ఒకడు కేశవ 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 అంటున్నట్టు. నోరు మూసుకొని ఇద్దరు కూడా పాదసేవ చేయండి, ఎవరి పేరు ఎత్తకండి, మనసులో తలుచుకోండి కావాలంటే అంటారు గురువు గారు. కాళ్ళు పడుతూ ఉంటే ఈ లోపల ఆ శివుడు అన్నటువంటి వాడికి కాస్త మంచినీళ్ళు అవసరమైనట్టు. ఒరే కేశవ్, నా కాలు ముట్టుకున్నామంటే జాగ్రత్త, నేను కాస్త మంచి తీర్థాన్ని తాగొస్తా అని వాడు అలా వెళ్ళాట. ఈ శివుడి యొక్క కాలు నేను కాపలాగా అయ్యాలా అని ఒక్క వేటు వేసాట వీడు. వాడు అక్కడి నుంచి చూశాడు. ఏరా, నా శివుడి కాలు మీద నువ్వు ఒక వేటు వేస్తావా అని ఈసారి వాడు బయటికి వెళ్ళేట. వాడు ఇంకొంచెం గట్టిగా కొట్టేట. గురువుగారు నన్ను ఏమిటా, నా కాళ్ళకి దెబ్బలు తగ్గుతున్నాయి అంట. ఏలేదు గురువుగారు, దోమలు వచ్చేయండి అందు గురించి, మీరు పడుకోండి అన్నట్టు. ఈ లోపల వాడు ఏకంగా ఒకరివాడు తీసుకొచ్చేసాట. అయ్యారా, నేను లేనప్పుడు నా కేశవుడి యొక్క కాలు మీద నువ్వు చెయ్యేస్తావా, మరి నా శివుడి కాలు మీద నువ్వు కూడా చెయ్యి వేసావు, నేను కూడా చూస్తాను. నీ శివుడి కాలు బతకనివని అంటున్నాడు వాడు, నీ కేశవుడి కాలు బతకనివని అంటున్నాడు. ఇద్దరు ఎత్తేసారు గురువుగారి కాళ్ళ మీద, రెండు రోకల వండలు వేసేసారు. మొయ్యో అంటూ గురువుగారు అయితే ఒరే నా కాళ్ళు విరిగిపోయాయి, మీ శివుడు కేశవుడు కాదు అని. ఇలా ఉండకూడదు కదా. మరి భారీ భక్తి అంటే, గురువు గారి మీద భక్తి అంటే అలాంటి శిష్యులు కూడా ఉంటూ ఉంటారు. మా అమ్మ లక్ష్మీదేవి సాక్షాత్తు బంగారు తల్లి. గురువుల పైన అపారమైనటువంటి ప్రేమ. పేద సాధలు అని అంటే ఎంతో ఆదరణ. ఎవరన్నా కష్టంలో ఉన్నారంటే కళ్ళ నీళ్లు తిరిగే ఉంటారు. అమ్మ కదా, మరి దయాస్వరూపిణి కదా మహాలక్ష్మీదేవి. అందువల్ల అనపాలిని అయినటువంటి ఆ అమ్మవారు రుక్మిణీదేవి పేద సాధలైనల్ల ప్రియమున ప్రోచుట. ఎప్పటికైనా కృష్ణ భగవానుడే నా భర్త కావాలి అని ఆ అమ్మాయి ఎప్పుడైతే అలా దినదిన ప్రవర్ధమానంగా విష్ణు భక్తి కూడా ఆమెతో పెరిగి పెద్దదైంది. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా చింతయా విష్ణుయో, మాధవ కేశవ
ఈ ఒక్క కీర్తన పాడితే మొత్తం కేశవనామాలన్నీ వచ్చేస్తాయి. చివరి వరకు కూడా హరే కృష్ణాయ నమః వరకు కూడా మొత్తం నామాలన్నీ కూడా ఈ ఒక్క కీర్తనలోనే ఉన్నాయి. మనం కేశవనామాలు మనకు రాలేదు అని ప్రత్యేకంగా దాని గురించి కృషి చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క కీర్తన పాడితే ఇక వెంకటేశ్వర కృపతో సహా నారాయణ అనుగ్రహం, కృష్ణానుగ్రహం, మాధవ ప్రారంభమే మాధవ అన్నమాట. శ్రీకృష్ణ పరమా